ఎక్స్క్యూజ్ మీ సార్. డాక్టర్ చరణ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. మీరు సార్? రాహుల్ అని చెప్పండి. నేను ఆల్రెడీ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. అవునా? ఇంటిమేట్ చేస్తాను, 2 minutes కూర్చోండి. ఓకే, నేను పేషెంట్ని తీసుకొస్తాను. సరసు పద. దిగు. హలో. హలో డాక్టర్ రమేష్, నేను వాగ్దేవిని మాట్లాడుతున్నాను. నమస్తే మేడం, చెప్పండి మేడం. నాకు ఒక చిన్న ఫేవర్ కావాలి. చెప్పండి మేడం, తప్పకుండా చేస్తాను. ఏం లేదు, ఈరోజు మా చిన్నబ్బాయి రాహుల్, మా కోడలు సరసు మీ హాస్పిటల్కి వచ్చారు. వాళ్ళు కన్సల్ట్ అయ్యే డాక్టర్ ఎవరో తెలుసుకుని ఆయనతో ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయించాలి ప్లీజ్. ఇట్స్ వెరీ వెరీ అర్జెంట్. అలాగే మేడం. మర్చిపోకండి ప్లీజ్. షూర్ మేడం, ఇప్పుడే తెలుసుకుని మీకు ఫోన్ చేస్తానండి. థ్యాంక్ యూ. రాహుల్కి అనుమానం వచ్చింది సరస్సు మీదనా లేక రాత్రి నువ్వు చెప్పిన అబద్ధం మీదనా? నా అబద్ధమే కారణమైతే కోపం చూపిస్తాడు, భరించగలను. కానీ సరస్సు మీదే అనుమానమైతే నేను తట్టుకోలేనండి, తట్టుకోలేను. మేడంకి కొన్ని టెస్టులు చేయాలి, ఆ తర్వాతే కండిషన్ చెప్పగలను. నేను బానే ఉన్నాను కదా డాక్టర్ గారు, ఆయనే ఊరికే కంగారు పడుతున్నారు. సరసు, నీకేం తెలీదు. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, నువ్వు సైలెంట్గా ఉండు. నాకు తెలియడం కాదండి, ఈ టెస్ట్లు చేస్తే మీకెక్కడ నిజం తెలిసిపోతుందోనని నా భయం. సరే, నేనంతా రెడీ చేస్తాను, మీరు టెస్టింగ్కి వెళ్ళండి. ఓకే డాక్టర్? అది కాదు రాహుల్ బాబు, ఎందుకు? సరసు రా. రాహుల్ బాబు, నేను బానే ఉన్నానని చెప్పాను కదా, ఈ టెస్ట్లన్నీ ఎందుకు? నీకే ప్రాబ్లం లేదని నాకు కూడా తెలుసు, కానీ మనకు తెలియని చాలా విషయాలు ఇలా టెస్ట్లోనే బయటపడతాయి. అది కాదు బాబు, ఈ టెస్ట్లు గిస్తంటే నాకు చిన్నప్పటి నుంచి భయం. కావాలంటే ఏమైనా మందులు రాసిమ్మనండి, వేసుకుంటాను. భయం ఎందుకు? పక్కనే నేను ఉంటాను కదా. ఉంటారు, కానీ ఏమైంది సరసు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అబ్బే అలా ఏం లేదే, అలా ఏం లేదు. మరైతే రా. నా కూతురు దూరం అయ్యాక నేను పడిన బాధ కొడుకు బతికుండగానే అంతకు 10 అనుభవించాలనే వాగ్దేవికి వార్నింగ్ ఇచ్చాను. మీరిచ్చింది వార్నింగ్ కాదండి, నా వల్ల ఒక డేంజర్ ఉంది, ముందు జాగ్రత్త తీసుకోండి అని సజెషన్ ఇచ్చారు. లేదు, వాగ్దేవి కాళ్లలో నేను భయం చూశాను. అయ్యో అంకుల్, అది భయం కాదంకుల్, మీ భ్రమ. మీ ఎత్తుకు పై ఎత్తు ఎలా వెయ్యాలి అన్న ఆలోచన. మా నంబర్ 1 ఆంటీకి మీలాంటి వాళ్ల మాటలు వార్నింగ్లు కొత్తేం కాదు.
మీ కూతురి స్థానంలో వేరే అమ్మాయి వచ్చి మీతో పాటు అందర్నీ మోసం చేస్తుంటే ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. మీరు ఒక తండ్రేనా? ప్రీతి, మాటలు తిన్నగా రాని. సాయం చేస్తున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఆ బ్రాహ్మణి నా కూతురు కాదని తెలిసిన రోజు నుండి దాన్ని నా ఇంటి నుండి, ఆ స్థానం నుండి దూరం చెయ్యాలని నేను కంకణం కట్టుకున్నాను. రాహుల్కి నిజం చెప్పాను, నమ్మలేదు. డైరెక్ట్ గా ఇంటికి తీసుకువెళ్తే ఆ బ్రాహ్మణి తల్లిదండ్రులే అబద్ధం చెప్పారు. వాళ్ళు చెప్పలేదు. ఆంటీనే మొత్తం పగడ్బందీగా ప్లాన్ చేసింది. కోడల్ని ఊరికి పరిచయం చేసినప్పుడే లిమిటెడ్ గా చుట్టాల్ని పిలిచి మీడియాని అవాయిడ్ చేసిన మనిషి ఆ ఫ్యామిలీని మేనేజ్ చేయకుండా ఎలా ఉంటుంది? మీ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న బాధతో, నా బెస్ట్ ఫ్రెండ్ సరసు మీద అభిమానంతో నేను మాట్లాడుతుంటే మీరేంటి నా మీదే కోపం చూపిస్తున్నారు? నేనేం చేయలేనట్టు మాట్లాడితే నా కోపం రాదా? చేయడం కాదంకుల్, మీరు అనుకున్నది నెరవేరడం లేదు అంటున్నాను. సరస్సుని రాహుల్ భార్యగా కాదు, బ్రాహ్మిణి రూపంలో ఒక బొమ్మగా చూస్తున్నారు. తన పేరుని, ప్రేమని రాహుల్ మనసులో నుండి చెరిపేయాలి అనుకుంటున్నారు. రాహుల్ దృష్టిలో తనని బ్యాట్ చేయాలి అనుకుంటున్నారు. ఈ కుటుంబానికి సరస్సు చేసిన మంచికి ఫోటో పెట్టి పూజించాల్సింది పోయిందని సంబరపడిపోతున్నారు. నిజంగా సరస్సు ఆత్మ ఎంత క్షోభిస్తుందో పాపం అంకుల్. క్షోభపడాల్సింది నా కూతురు కాదు, ఆ కుటుంబం. ఆ వాగ్దేవికి బుద్ధి రావాలంటే ఏం కుట్ర చెయ్యాలి? నా కూతురి గొప్పతనం ప్రతి ఒక్కరికి గుర్తుండాలంటే నేనేం చేయాలి? ఏం చేయాలో చెప్పు. నేను చెప్పడం ఏంటంకుల్? ఎంతో కాలం నుండి ఆ కుటుంబాన్ని చూస్తున్న మనిషి మీరు. వాళ్ళు చేసిన మోసానికి బలైన కుటుంబం మీది. ఏం చేస్తే సరస్సు ఆత్మ సంతోషిస్తుందో, ఆంటీ పొగురు అణిగిపోతుందో, బ్రాహ్మణి అసలు రంగు బయటపడుతుందో, రాహుల్కి నిజం తెలిసి అందరి ముందు ద్వేషం పెరుగుతుందో మీరే ఆలోచించండి అంకుల్. చనిపోయిన సరస్సు మంచి కోరడం తప్ప నేనింకా ఏ సలహాలు ఇవ్వలేను. వాగ్దేవి గారు హ్యాండిల్ చేస్తానని చెప్పారు. చేశారో లేదో, ఏమైందో ఫోన్ చేసి అడిగే అవకాశం కూడా లేకుండా రాహుల్ బాబు నా పక్కనే ఉంటున్నాడు. ఈ టెస్ట్ రిజల్ట్స్ ఎలా వస్తాయో ఏంటో. ఎలా వచ్చినా సరే నాతో ఉన్నది, నా కోసం వచ్చింది సరస్సు అని తెలిస్తే చాలు. రిపోర్ట్స్ వచ్చాయి. డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నువ్వు ఉండు సరస్సు, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. రాహుల్ బాబు, అది కాదు. అదేంటి బాబు, పరీక్ష చేసింది నాకు కదా, నేను రాకపోతే ఎలా? ఏమైందో, ఎలా ఉందో తెలుసుకోవాలి కదా. ఏం లేకపోయినా కొంతమంది డాక్టర్లు ఏదో ఉన్నట్టు భయపెడతారు. దానివల్ల నీకు టెన్షన్ ఎక్కువైతే కళ్ళు తిరుగుతాయి కదా. అందుకే నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. పర్లేదు బాబు, నేను కూడా వస్తాను. వద్దని చెప్పాను కదా సరస్సు, ఇక్కడే ఉండు, సరేనా?
రండి రాహుల్. మీ వైఫ్ బయట కూర్చుంది డాక్టర్. రిపోర్ట్స్ అన్ని ఇప్పుడే చూశాను. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండ్ షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. మీరు సరిగ్గా చూసారా డాక్టర్? యా రాహుల్, సిటీ, ఎంఆర్ఐ, ఈసీజీ అన్ని రిపోర్ట్స్ చూశాను. అంతా నార్మల్గానే ఉంది. అంటే డాక్టర్, తనకి యాక్సిడెంట్ అయిన తర్వాత నుండి మెంటల్గా బాగా డిస్టర్బ్ అయింది అనిపించింది. ఎక్కువగా ఎమోషనల్ అయినా తన దగ్గరికి తీసుకున్నా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఈ మధ్య తను స్లీప్ వాక్ కూడా చేస్తుంది. నో రాహుల్, మీరు చెప్పిన సిమ్టమ్స్కి ఈ రిపోర్ట్స్కి సంబంధమే లేదు. అంతా నార్మల్ అంటున్నాను కదా. మెంటల్లీ కూడా ఆమె స్టేబుల్గానే ఉంది. నథింగ్ టు వరీ. సరస్సుకి నిద్రలో లేచి నడిచే అలవాటుంది. వాట్? అవును రాహుల్, నమ్మడానికి విచిత్రంగా ఉన్నా సరస్సుకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి మైనర్ మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తోంది. అవన్నీ నీకు చెప్తే నువ్వు ఎక్కడ డిస్టర్బ్ అవుతావేమోనని దాయాల్సొచ్చింది. ఏంటి రాహుల్, అంతా నార్మల్ అంటే మీరు ఇంకా టెన్షన్ పడుతున్నారు? అంటే ఇప్పటి వరకు కొంచెం టెన్షన్ పడ్డాను. ఇప్పుడు మీతో మాట్లాడాక క్లారిటీ వచ్చింది. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. రాహుల్ బాబు, డాక్టర్ గారు ఏమన్నారు? ఏ సమస్య లేదని చెప్పారా? రాహుల్ బాబు, మిమ్మల్ని మాట్లాడండి. డాక్టర్ గారు ఏం చెప్పారు? రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. అర్జెంటుగా కాల్ చేయించమని కూడా చెప్పాను. అయినా ఆ డాక్టర్ నుంచి కాల్ రాలేదు. ఆ డాక్టర్ ఏం చెప్పాడో, వీడేం అర్థం చేసుకున్నాడో. బ్రాహ్మణికి ఫోన్ చేయి వాగ్దేవి. లేదండి, పక్కనే రాహుల్ ఉంటాడు. మాట్లాడడం కాదు కదా, లిఫ్ట్ చేయడానికి కూడా అవ్వదు. పోనీ వీలైతే విషయం తెలుస్తుంది కదా వాగ్దేవి. ఒకసారి ప్రయత్నించడంలో తప్పలేదు కదా. మౌనంగా ఉంటే ఎలా రాహుల్ బాబు? డాక్టర్ గారు ఏమన్నారో చెప్పండి. చెప్పండి బాబు. వాగ్దేవి గారు ఇప్పుడు కాల్ చేస్తున్నారేంటి? మళ్ళీ చెయ్యి.
ఏదో కంపెనీ ఫోన్ బాబు. ఉదయం నుండి వస్తూనే ఉన్నాయి. స్విచ్ ఆఫ్ అని వస్తోందేంటి? అయ్యో, రాహుల్కి నిజం తెలిసిపోయిందా? లేక ఈ ఇద్దరు ఏమైనా గొడవ పడుతున్నారా? నాకేం అర్థం కావడం లేదండి. అలాంటిదేం ఉండదు వాగ్దేవి. నువ్వు చెప్పినట్టు రాహుల్ పక్కనే ఉన్నాడేమో. అందువల్ల తనకి అనుమానం రాకుండా బ్రాహ్మణి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందేమో. దీని గురించి ఎక్కువగా ఆలోచించు. రాహుల్ ఎక్కడికి వెళ్ళారు? మీకోసమే చూస్తున్నాను. నన్ను డాక్టర్కి చూపించడానికి హాస్పిటల్కి తీసుకెళ్లారు అమ్మగారు. నిన్న ఎందుకమ్మా? ఏమైంది? డాక్టర్ గారు రాహుల్ బాబుతోనే మాట్లాడారు. బయలుదేరేటప్పటి నుంచి అడుగుతున్నా ఏం చెప్పడం లేదు. చెప్పు రాహుల్, డాక్టర్ ఏమన్నారు? సరస్సుని ఎందుకు తీసుకెళ్ళావు? అంటే నా గురించి నిజం తెలిసిపోయిందా? అందుకే బట్టలు సర్ది బయటికి పంపించేస్తారా?
ఏ రాహుల్ ఏంటిది? ఎక్కడికి? అసలేం జరుగుతోంది?